ఆల్ రీసెంట్గా మేము ఎకోవాస్ వాళ్ళ డీబోట్ N20 ప్రోని పర్చేస్ చేశాము సేల్లో. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అన్బాక్సింగ్ అంతా ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనకి దీంట్లో ప్లగ్ అనేది ఇచ్చారు, USB కేబుల్. ఆ తర్వాత డాకింగ్ స్టేషన్, ఇది వచ్చేసి డాకింగ్ స్టేషన్ అండ్ సైడ్ బ్రష్. ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఆస్మో ప్రో 2.4 వైబ్రేటింగ్ మోపింగ్ సిస్టమ్ అండి. ఇది చక్కగా వైబ్రేట్ చేసుకుంటూ మనకి మాప్ వేసిద్ది. సో దిస్ ఈస్ ద మాపింగ్ అండ్ హియర్ కమ్స్ అవర్ రోబోట్. మనం దీనికి నేమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన నేమ్ లాగా. సో ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంటుంది, డీబూట్. ఇవి వచ్చేసి బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి సెన్సార్స్ అండి, ఏ అబ్స్ట్రకల్స్కి తగలకుండా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి దీని ఛార్జింగ్ ప్లగ్ పెట్టుకునేది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఫస్ట్ మనం ఈ పైన ఇచ్చేది తీసేసి ప్లాస్టిక్ది రిమూవ్ చేసేద్దాం. ఆ తర్వాత ఇది వచ్చేసి దీంట్లో డస్ట్ అన్నది ఫామ్ అయ్యిద్దండి. మనం మాప్ చేసిన తర్వాత, వ్యాక్యూమ్ వేసిన తర్వాత డస్ట్ అంతా దాంట్లో ఫామ్ అయ్యిద్ది, మనం దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఇది ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఒక బ్రష్ ఇచ్చారు కదా, ఆ బ్రష్ అన్నది పెట్టుకుందాం, సైడ్ బ్రష్. ఈ సైడ్ బ్రష్ పెట్టుకునేటప్పుడు మనకు క్లిక్ అని చెప్పేసి సౌండ్ రావాలి, అప్పుడు అది ఫిట్ అయిపోయింది. సో నాకు వచ్చింది, ఫిట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బ్రష్. ఇది ట్యాంగిల్ ఫ్రీ అవ్వకుండా ఉండేది. ఇది అప్డేటెడ్ వర్షన్ అండి, ఆస్మో ప్రో 2.4 వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. దీన్ని N20 మోడల్ కాబట్టి ఇది వచ్చేసి అప్డేటెడ్ టు N10. అండ్ ఇది వచ్చేసి మనకి సెన్సార్స్. ఇక్కడ మనకి 5 సెన్సార్స్ ఇచ్చారు. ఆ 5 సెన్సార్స్ ద్వారా మనకి అబ్స్ట్రకల్స్ కానీ ఏదైనా ఏమున్నా కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డాటింగ్ స్టేషన్. ఇవి 2 ప్లగ్స్ కూడా ఇస్తారు మనకి. ఈ 2 ప్లగ్స్ ఇలా పెట్టుకొని ఇది మనం గోడ దగ్గర పెట్టేసుకోవడమే. ఇది ప్లగిన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ప్లగిన్ పెట్టుకొని మనం ఎక్కడైతే మనకి ఛార్జింగ్ పాయింట్ కావాలో అక్కడ మనం పెట్టేసుకోవడమే ఇలాగా. ఇవి వచ్చేసి ఛార్జింగ్ కాంటాక్ట్స్ అండి. ఇది మనం డాటింగ్ స్టేషన్కి ఇలాగా పెట్టుకుంటాము, దానికై అదే వెళ్ళిద్ది. అండ్ ఇది వచ్చేసి మనకి వాక్యూమ్ మాడ్యూల్ అండి. వాక్యూమ్ మోడల్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ బ్లూ కలర్ది వచ్చేసి రిలీజ్ బటన్. అండ్ ఈ బ్లూ కలర్ది వచ్చేసి మనం ఇందులో వాటర్ అన్నది ఫిల్ చేసుకొని మాపింగ్ కోసం పెట్టుకుంటాం. చూసారా, ఇది చూసారు కదండి, ఇది వాషబుల్ మాప్ ప్లేట్ అండి. దీన్ని మనము మాప్ అయిన తర్వాత ప్రతిసారి ఇలా తీసుకొని మళ్ళీ వాష్ చేసేసి సన్ డ్రై చేసిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోవడమే యూజ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం వాక్యూమ్ మోడల్ని తీసి మనం మాపింగ్ మోడల్ పెట్టుకుందాం. ఇప్పుడు కనిపించింది కదా ఈ బ్లూ కలర్ది, దాన్ని రిజర్వ్ రిలీజ్ బటన్ అంటాం. దాని కింద కంటే మనకి బయటకు వచ్చేసిద్ది. ఇది వచ్చేసి వాక్యూమ్ మోడల్. ఇప్పుడు దీని నుంచి మనం దీనికి షిఫ్ట్ చేసుకుందాం. ఇది మాపింగ్ది. ఈ మాపింగ్ది పెట్టినప్పుడు మనకి బోత్ వాక్యూమ్ అండ్ మాప్ రెండు యూజ్ అయిపోతాయి. సో ఇన్స్టలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం మన ఫోన్లో ఎలా అయితే చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం ఫోన్లో ఈ స్కానర్ని పెట్టుకొని ఇలా చేసుకుంటే మీకు హోమ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. వైఫై కనెక్ట్ చేసుకొని పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ని మనం ఒక 3 సెకండ్స్ అలా ప్రెస్ చేస్తే మనకి వైఫై అన్నది కనెక్ట్ అవుతుంది. హాట్స్పాట్ కనెక్షన్ వచ్చింది, చూస్తున్నారు కదా. సో రోబోట్ ఈజ్ రెడీ టు కనెక్ట్ యువర్ ఫోన్. ఇప్పుడు రోబోట్ మనకి ఇక్కడ ఎకోవాస్ అని చెప్పి చూపించింది, అది నేను కనెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ద రోబోట్ టు యువర్ ఫోన్. ఇది కొంచెం టైం పట్టింది, మాకు ఒక 5 minutes టైం పట్టింది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ డన్. సో మనం ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు మనకి ఇష్టం వచ్చింది. అండ్ టైమ్ జోన్ అండ్ లాంగ్వేజ్ సెట్ చేసుకో. మనకి డిస్ప్లేలో ఎలా అయితే చేయాలో అది ఆల్రెడీ చూపిస్తూ ఉంటుంది. వాక్యూమ్ మోడల్ పెట్టుకొని నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకున్నా, మీకు చూపించడానికి మళ్ళీ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎంటర్ ఇలా నొక్కుతాము. నొక్కినప్పుడు మనకి మ్యాప్ అన్నది హౌ టు మ్యాప్ అనేది ఇస్తారు. సో మ్యాపింగ్ స్టార్ట్ చేశాము. సో అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది నా డాకింగ్ స్టేషన్ దగ్గర నుంచి రోబోట్ అన్నది మ్యాప్ చేసుకుంటుంది. ఈ రోబోట్ ఎప్పుడు మనకి అబ్స్ట్రకల్స్ నుంచి మ్యాప్ చేసుకునేటప్పుడు 8 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని మ్యాప్ చేసుకుంటుంది. సో దట్ మీకేమైనా అబ్స్ట్రకల్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు అవి పక్కన పెట్టేస్తూ జరుపుకుంటూ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా మ్యాప్ చేసేటప్పుడు మనం ఆల్ రూమ్స్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మా హోమ్ మ్యాప్ అండి. ఫైనల్గా ఇది హోమ్ మ్యాప్ అన్నది ఫిక్స్ అయ్యింది. సో ఇది స్టాండ్ బైలో ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను
పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆటోలో పెట్టుకోవచ్చు, ఆటోలో పెట్టుకుంటే అన్ని రూమ్స్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ఫ్లో, సక్షన్ పవర్స్, అండ్ మీకు వైబ్రేటింగ్ మోడ్లో ఎలా పెట్టుకోవాలి, స్టాండర్డ్లోనా లేకపోతే లో నాయిస్లోనా, అండ్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసి 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అన్నది డిపెండ్స్ ఆన్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు పెట్టుకోవాలి. సో ఇలాగ. అండ్ ఇప్పుడు మీరు ఓన్లీ రూమ్స్ పెట్టుకోవాలనుకుంటే రూమ్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఇవి ఎలా అయితే మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఆర్ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెం ఏరియాని డర్టీ ఉంది అని అంటే అక్కడ జోన్ పెట్టుకొని ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం. ఇక్కడ నేను లివింగ్ రూమ్లో ఇలా పెట్టుకొని చూస్తున్నాను. స్టార్ట్ చేసాము ఇక్కడ. అండ్ ఇక్కడ నేను వచ్చేసి కందిపప్పుని వేసాను కొంచెం, మీకు చూస్తారు అని చెప్పి. అండ్ ఈ మ్యాట్ కూడా ఏంటి అంటే మీకు కార్పెట్ మీదకి ఎక్కిద్దా లేదా ఆ హైట్లో అని చెప్పేసి చూపించడానికైతే నేను అక్కడ పెట్టి వేసి చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఇది కిచెన్లోకి వచ్చింది. కిచెన్లోకి వచ్చి ఫస్ట్ మనకి కార్నర్స్ అన్నది మ్యాప్ చేసుకుంటుంది. అలా కార్నర్స్ మ్యాప్ చేసుకుంటూ వస్తుంది చూడండి. సో నీట్గా క్లీన్ చేసేసింది, చూసారు కదా. ఇది కార్నర్స్ అంతా మ్యాప్ చేసుకుంటూ ఇలా మనకి జిగ్జాగ్ మోడల్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫోన్లో కూడా మ్యాప్స్ చూపిస్తూ ఉన్నాను కదా, అలానే తిరుగుతుంది చూడండి అది. అండ్ ఇక్కడ వచ్చేసి కార్పెట్ కూడా చాలా ఈజీగా ఎక్కేసిద్దండి. ఇది నేను మ్యాట్ వేసాను. సో ఇలా అవుతూ ఉంటుంది. ఇలా రూమ్ అంతా మనకి జిగ్జాగ్ మోడల్లో తిరుగుతూ చక్కగా మనకి క్లీన్ చేసేసిద్ది. అండ్ మీరు మాప్ పెట్టుకుంటే సైమల్టేనియస్గా మాప్ కూడా పెట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం దీని డస్ట్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి డస్ట్ ఇక్కడ కలెక్ట్ అయ్యిద్దండి. ఇదంతా 3 days కలెక్ట్ అయిన డస్ట్. అండ్ పెద్ద పెద్ద పేపర్స్ అలాంటివి ఏమైనా ఉంటే లోపలే ఉండిపోతాయి. కాబట్టి ఇదంతా మనం ఒక చిన్న బ్రష్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి ట్యాంగిల్ ఫ్రీ మోడల్ అని చెప్పేసి అన్నారు. బట్ చూద్దాం, డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఇంకా తెలియదు కదా, మేము తీసుకుని రీసెంటే కాబట్టి ప్రస్తుతానికైతే ఇట్లా అయ్యింది. హెయిర్ అయితే దీనికి ఇలా చుట్టుకుంది. అండ్ ఇక్కడ చూడండి డస్ట్ ఎంత ఫామ్ అయ్యిందో. మనకి ఇదంతా నార్మల్గా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈ ఫైన్ డస్ట్ అన్నది మనం కలెక్ట్ చేయలేము. సో ఇలా ఈ స్టేషన్ని మనం క్లియర్ చేసుకొని వాష్ చేసుకొని సన్ డ్రై చేసుకొని ఎప్పుడూ పెట్టుకోవాలి. ఇలా మనం వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోవచ్చు. ఈ పార్ట్ కూడా ఇలా ఓపెన్ అయ్యింది. ఇది వచ్చేసి త్రీ ఫిల్టర్స్ ఉంటాయి దీనికి. సో ఇది మళ్ళీ ఇలా పెట్టేసి ఈ స్పాంజ్ ఫిల్టర్స్ని కూడా పెట్టేసి ఆ తర్వాత ఈ ఫిల్టర్ని కూడా పెట్టేసుకోవడమే. అండ్ దీన్ని సన్ డ్రై చేసేసుకోవడమే. అండ్ దీనికి ఆల్రెడీ మనకి యాంటీ డ్రాప్ సెన్సార్ ఉండటం వల్ల ఇది స్టేర్ కేసుల నుంచి కానీ ఏదైనా అబ్స్ట్రకల్స్ కానీ తగలకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ క్లిప్ అన్నది నేను పెట్టాను చూడండి. ఇది పైనుంచి నేను మంచం మీద పెట్టి చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థమయ్యిద్ది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.